హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ దేవాన్సీ బ్లాగ్స్. ఇంకా ఈరోజు బ్లాగ్ వచ్చేసి ఫ్రైడే రోజు బ్లాగ్ అనమాట. ఇంకా శుక్రవారం అయితే పూజ అయితే చేసుకున్నాను. ఇంకా 4 గంటలకే లేచాను అనమాట. ముందు రోజే దేవుడి ఫొటోస్ అన్నీ క్లీన్ చేసి పెట్టేసుకొని ఇంకా 4 గంటలు లేచి ఉదయాన్నే ఇంట్లో బయట కసులు కొట్టేసుకొని బండలు తుడిచి స్నానం చేసి పూజ అయితే ఈ విధంగా పూర్తి చేసేసుకున్నాను. ఇంకా ఇంట్లో బయట దీపాలు వెలిగించుకున్నాను. బయట కూడా కడిగి గడపకు పసుపు రాసి కుంకుమ పసుపు బొట్లు పెట్టి ముగ్గులు వేసి దీపాలు అయితే వెలిగించుకున్నాను. ఇంకా ఆ రోజు ఇలా సింపుల్గా పూజ అయితే చేసేసుకున్నాను. ప్రశాంతంగా పూజ అనేది అనుకున్న టైంకి అయిపోయిందనమాట. బ్రహ్మముహూర్తానికి పూజ కూడా అయిపోయింది. 5:35 కంతా పూజ అయిపోయిందనమాట. దీపాలు కూడా వెలిగించేసాను. ఇంకా తర్వాత మామూలే కదా పనులు అవన్నీ ఉంటాయి, ఇంకా అన్నీ చూసుకోవాలన్నమాట. పూజ అయిపోయిన తర్వాత ఇంకా ఒక సైడు టీ పెట్టాను స్టవ్ పైన, ఇంకొక సైడు సాంబార్ చేద్దాము అని ఇంకా పప్పు అయితే ఉడకబెట్టాను, కందిపప్పు. ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కు దోశ చేద్దాము అని పిండి ముందు రోజే మిక్సీ పట్టేసుకున్నాను. 2 డేస్ కంటిన్యూగా అనమాట. 2 రోజులు పిండి మొత్తం వేస్ట్ అయింది. అసలు ఎందుకో ఏమో నాకు అర్థం కావట్లేదు. రేషన్ బియ్యం మొన్ననే వచ్చాయన్నమాట కొత్తగా. ఏమన్నా రేషన్ బియ్యం ప్రాబ్లమా ఏంటో అర్థం కాలేదు, కానీ 2 రోజులు ఇలా పిండి మొత్తం వేస్ట్ అయిపోయిందనమాట. ఈరోజు అనుకోకుండా వస్తాయిలే అన్నట్లు నేను దోశ కోసం సాంబార్ చేద్దామని పప్పు ఉడకబెట్టేశాను. తీరా చూస్తే ఈ దోశ పిండి మొత్తం వేస్ట్ అయిపోయింది, ఏం రాలేదన్నమాట. అప్పటికప్పుడు మళ్ళీ ఉప్మా చేశాను. ఇంకా పిల్లలు స్కూల్ పోవాలి కదా అనేసి ఇంక ఉప్మా చేశాను. తర్వాత అయితే వీడియో నేను ఏం షూట్ చేయలేదు. మధ్యాహ్నం కూడా పెద్ద బ్లాగ్ తీసేది ఏం లేదు, ఓన్లీ అన్నం వండేసాను. ఉదయం సాంబార్ పప్పు ఉడకబెట్టానని చెప్పాను కదా, ఇంకా అదే సాంబార్ ఉండిందనమాట. ఇంకా పప్పుతో సాంబార్ అయితే చేశాను. ఇంకా మధ్యాహ్నం అన్నంలోకి అదే సాంబార్ ఉంటుందని ఇంకా అన్నం కూడా వండేసి ఓన్లీ ఇంక అన్నము సాంబార్ అయితే తినరు అనేసి కొంచెం ఆలూ ఫ్రై కూడా చేశాను. ఆలూ ఫ్రై చాలా తక్కువ అనమాట నేను చేయడము, ఎప్పుడో ఒకసారి తక్కువ అనమాట ఫ్రై చేయడం. కూరన్నా చేస్తాను కానీ ఫ్రై చాలా తక్కువ. మామూలుగా ఇంకా ఆయిల్ ఎక్కువ పడుతుంది కదా అన్నట్లు చాలా వరకు అయితే తగ్గించాను చేయడము. ఆయిల్ కూడా మామూలుగా వాడడమే తక్కువ వాడతాను అనమాట నేను. ఇంకా అన్నం వండేసాను. ఇక్కడ ఇంకా సాంబారు, పెరుగు, ఆలూ ఫ్రై ఇవి ఈరోజు మధ్యాహ్నం లంచ్కి. ఇంకా వంట మొత్తం చేసేసి ఇంకా ఎప్పటిలాగే ఉన్న సామాన్లన్నీ కడిగి స్టవ్ అంతా తుడిచి ఇల్లంతా నీట్గా పెట్టేసుకున్నాను. ఇంకా పిల్లలు వస్తే తినేసేయడమే అనమాట. సాయంత్రం వచ్చేసి ఇదే సాంబార్ ఉంది. ఇంకా ఏం చేయాలి అన్నట్లు ఉప్మా చేద్దాం, ఉప్మా సాంబార్ కాంబినేషన్ బాగుంటుంది. అలాగే ఇంట్లో ఎల్లిపాయ పొడి కూడా ఏం లేదు అనేసి ఎల్లిపాయ పొడి అన్నా మిక్సీ పట్టుకొని తాలింపు వేసుకుందామని ఎల్లిపాయ పొడి కోసమే ఇక్కడ ఎల్లిపాయలన్నీ ఒలుచుకున్నాను అనమాట. ఇంకా మిక్సీ పట్టేసుకోవడం. ఇది రాత్రికి ఉప్మా చేశాను, సాంబారు ఉప్మా ఇంక ఎల్లిపాయ పొడి కాంబినేషన్ బాగుంటుంది అనమాట ఉప్మాలోకి సాంబారు. ఇంక ఎల్లిపాయలు అయితే ఒక 2 గడ్డలు అలా ఒలుచుకున్నాను. ఇందులో తగినంత కారం అయితే వేస్తున్నాను. ఇది కారం ఎక్కువ లేదనమాట మంట వచ్చేసి, దానికోసం కొంచెం కారం ఎక్కువ వేస్తాను. తర్వాత ఉప్పు, అంతే అనమాట. ఎల్లిపాయలు ఉప్పు కారం ఇవన్నీ బాగా మిక్సీ పట్టేసుకొని, లేదంటే రోట్లో దంచుకున్నా సరిపోతుంది, ఇంకా తొందరగా అవుతుంది అనేసి అప్పటికప్పుడు అనుకొని చేస్తున్నాను ఇక్కడ ఎల్లిపాయ పొడి. ఇంకా మిక్సీ పట్టి తాలింపు వేసుకోవాలి. ఇంకొక సైడ్ కషాయం పెట్టాను అనమాట. అందరికి ఇంట్లో జలుబులు ఉన్నాయి, దానికోసం కొంచెం కషాయం తాగుదామనేసి కషాయం కోసం పెట్టేశాను. ఇదిగోండి ఉప్మా కూడా చేసేసాను అనమాట. ఉప్మా చేసి వేడి గుందని పక్కన పెట్టేశాను. ఇంకా కషాయం వచ్చేసి నీళ్ళు తీసుకొని అందులో కొంచెం పసుపు, చెక్క, మిరియాలు, అల్లము ఇవన్నీ వేసి బాగా మరిగించుకొని కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు తాగితేనే బాగుంటుంది అనమాట. కొంచెం వెంటనే కొంచెం రిలీఫ్ అనేది తెలుస్తుంది, జలుబుకైనా దగ్గుకైనా అనేసి చేశాను. ఇంకా పిల్లలందరికీ తాగుతారనేసి ఇంక ఉప్మా అయితే చేసి ఇక్కడ పెట్టేశాను. ఇంక ఇదిగోండి సాయంత్రం కూడా ఇంట్లో బయట ఇలా ముగ్గులు పెట్టేసుకొని దీపాలు అయితే వెలిగించుకున్నాను. ఇంకా ఎల్లిపాయ పొడి అనేది మిక్సీ అయితే పట్టేసుకున్నాను ఈ విధంగా. ఇంకా తాలింపు అయితే వేసేసుకోవాలి. కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది, ఆయిల్ వేస్తేనే చట్నీ అనేది ఆరిపోకుండా బాగుంటుంది అనమాట. ఇంకా ఏమీ అవసరం లేదు, వేడి అన్నంలో ఈ పొడి వేసుకొని తిన్నా చాలన్నమాట, బాగుంటుంది. కావాలంటే నెయ్యి కూడా యాడ్ చేసుకోవచ్చు, లేదంటే నెయ్యితోనే తాలింపు వేసుకున్నా బాగుంటుంది. నేనైతే ఓన్లీ ఆయిల్తోనే వేస్తున్నాను అనమాట, నెయ్యి వేస్తే తినరు అనేసి. ఇంకా తర్వాత అయితే వేసేస్తున్నాను. కొంచెం జీలకర్ర వేసేసి తర్వాత కరివేపాకు ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది అనమాట. కొంచెం జీలకర్ర అనేది వేసేస్తున్నాను ఇక్కడ. తర్వాత ఇంకా కరివేపాకు వేసి ఈ చట్నీ మనం మిక్సీ పట్టుకున్నాం కదా పొడి, అది వేసి కలిపి స్టవ్ వెంటనే ఆఫ్ చేయాలి, లేదంటే మనకు ఊకనే మాడిపోతుంది అనమాట.
ఇంక ఇలా తాలింపు అయితే వేసేసుకోవడమే, ఇంకా అంతే అనమాట. ఈజీగా అయిపోతుంది. రాత్రి కూడా ఇంకా ఓన్లీ ఉప్మా ఇలా ఎల్లిపాయ పొడి అయితే చేస్తున్నాను. సింపుల్గానే అయిపోయింది ఈరోజు మొత్తము. మర్చిపోయిన ఉదయం మీకు ఉప్మా చేశాను, దోశ రాలేదని చెప్పాను కదా. నాకు ఇప్పుడు చూస్తే గుర్తొస్తుంది, ఉప్మా కాదు ఉదయం పూరీ చేశాను. మళ్ళీ ఇంకా పూరీ చేసి బొంబాయి చట్నీ చేశాను అనమాట మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి. పప్పు ఉడకబెట్టి దోశ పైన పెట్టి దోశలు ట్రై చేశాను కానీ రాలేదని, ఇంకా టైం ఉంది ఎలాగో అని పూరీ అన్న చేద్దామని అప్పటికప్పుడు అనుకొని ఇంకా పూరీ చేశాను. ఇక్కడ రాత్రికి ఉప్మా చేస్తున్నాను అనమాట. నాకు ఎప్పుడు గుర్తు వస్తుంది, అప్పుడు గుర్తు లేదు. ఈ వీడియో తీసి కూడా 4-5 డేస్ అవుతుందన్నమాట. శుక్రవారం కదా, ఈరోజు వచ్చేసి నేను రేపు అప్లోడ్ చేస్తాను అనమాట. అంటే రేపు శుక్రవారం కరెక్ట్ వారానికి అప్లోడ్ చేస్తున్నాను ఈ వీడియో. ఇంక ఇది వచ్చేసి నెక్స్ట్ డే అనమాట. ఇక్కడ కూరగాయలు ఇంట్లో ఏం లేవు, పచ్చిమిర్చి టమాటా ఉల్లిగడ్డ తప్ప. ఇంకా చెప్పాను కదా దోశలు ఎలాగో రావట్లేదు, ఇడ్లీ తిని బోరు కొట్టింది, ఇడ్లీ అసలు తినాలనిపించట్లేదు. సరేలే అనేసి ముందు రోజు గోంగూర కింద వెళ్తుండే రోడ్డు మీద సైకిల్లో ఒకతను అమ్ముకుంటూ వెళ్తుంటే ఇంకా ఆపి మరి ఒక 2 కట్టలు తీసుకున్నాము గోంగూర. 10 రూపాయలకు 2 కట్టలు అనేసి తీసుకొని ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ ఇక్కడ గోంగూర పప్పు రొట్టె చేస్తున్నాను. ఇంకెలాగో ఎల్లిపాయ పొడి ఉంది కదా ముందు రోజు పట్టింది అనేసి. ఇంక ఇది రొట్టెకైతే ఒక సైడ్ నీళ్ళు పెట్టేశాను, ఇంకొక సైడ్ పప్పు కూడా పెట్టేశాను. ఒక 2 విజిల్స్ 3 విజిల్స్ పెట్టేస్తే పప్పు అయిపోతుంది. అంటే అన్నీ కావాల్సినవన్నీ వేస్తున్నాను అనమాట. కొంచెం గోంగూర మిగిలింది, ఇంకా అంత అయితే పుల్లగా అవుతుందని ఎక్కువ అవుతుంది తీసాను, కానీ మళ్ళీ చూస్తే సరిపోదనేసి మళ్ళీ వేసి మళ్ళీ ఒక విజిల్ పెట్టాను అనమాట ఈరోజు. కానీ పప్పు అయితే బాగుందంట ఈసారి, చాలా టేస్ట్ ఉందని చెప్పారు. గోంగూర మార్కెట్లో వేస్తే పప్పు ఎందుకో ఎంత బాగా చేసినా బాగుండదు. గోంగూర వచ్చేసి జోమ్ వస్తుంది పప్పు. ఇది బయట తీసుకున్నాం కదా, కొంచెం బాగుంది ఈరోజు పప్పు వచ్చేసి. ఉదయము పప్పు రొట్టె తినేసి వెళ్ళిపోయారు. మధ్యాహ్నం కూడా అన్నం వండాను, రాత్రి కూడా అన్నమే చేశాను అనమాట. అదే తినేసారు. పప్పు మొత్తం కంప్లీట్ చేశారనమాట ఈరోజు. ఇంకా ఉదయం చెప్పాను కదా పప్పు రొట్టె చేశారు. పిల్లలు తినేసి వెళ్ళిపోయాక నేను మధ్యాహ్నం టైంలో అలా ఖాళీగా ఉన్నాను అనేసి ఇక్కడ నెయ్యి చేసుకుందాం, ఇంట్లో నెయ్యి లేదు అని ఇంకా మీగడ అనేది ఫ్రిడ్జ్లోంచి తీసి ఇలా చిలికేసుకుంటున్నాను అనమాట. ఈ విస్కోర్తో అన్న కూడా ఈజీగా వచ్చేస్తుంది, పెద్దగా మిక్సీ పట్టాల్సిన అవసరం కూడా లేదు. ఇది మాత్రం పాల మీద మీగడనే. ఇంతకుముందు కూడా చాలాసార్లు ఫ్లాగ్స్లో మీకు చూపించాను, అదే అనమాట. ఇంకెప్పుడు అలానే చేస్తూ ఉంటాను. నెయ్యి లాస్ట్లో ఉంది, అయిపోయింది ఈ రోజుకే లాస్ట్. ఇంకా నెయ్యి చేసుకోవాలి. నెక్స్ట్ డే దోశ అనేసి మళ్ళీ నానబెట్టాను అనమాట. అదే నెక్స్ట్ వ్లాగ్లో షేర్ చేస్తాను మీకు అవి వచ్చాయా రాలేదా అనేసి. ఇంకా నెయ్యి లేదని ఇక్కడ చేసుకుంటున్నాను. చూడండి ఇలా బాగా గడ్డలాగా అయిపోయింది కదా. ఇప్పుడు నీళ్ళు పోసి ఇప్పుడు బాగా చిలికే మనకి వెన్న అనేది ముద్దలాగా వస్తుంది. కాకపోతే ఒక 3-4 సార్లు మంచిగా కడిగితే ఇంకా మనం నెయ్యి కాంచేటప్పుడు వేస్టేజ్ అనేది ఎక్కువ రాదనమాట. నెయ్యి ఎన్ని రోజులు స్టోర్ ఉన్నా కూడా స్మెల్ రాకుండా ఉంటుంది. అంతా ఇలా బాగా చిలికేసాను. ఇప్పుడు దీంట్లో నీళ్ళు పోసి ఒకసారి బాగా కలిపేసి ఇంకా నీళ్ళతో కడిగేస్తాను అనమాట. మీకు అది కూడా చూపిస్తాను. ఇది అంతా పాల మీద మీగడ అనమాట. నేను రోజు 3/4 లీటర్ పాలు తీసుకుంటాను. పెరుగు కొంచెం తోడు పెట్టేస్తాను అనమాట. తర్వాత ఇంకా పాలు వేడి చేసి చల్లగైనా ఫ్రిడ్జ్లో పెడితే మీగడ అనేది మనకు మంచి లేయర్ లాగా వస్తుంది. అదంతా తీసి ఇలా స్టోర్ చేసుకుంటాను. మనం మీగడైనా సరే వెన్న అయినా సరే డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే ఎన్ని రోజులు ఉన్నా స్మెల్ రాదనమాట, గడ్డ కట్టిపోతుంది కాబట్టి. కాకపోతే ఈ మధ్య మా ఇంట్లో నెయ్యి బాగా అయిపోతుంది, అది కూడా ఓన్లీ దోశకే అనమాట. దోశ చేసిన రోజుల్లో నెయ్యి వేసి దోశ చేయాలి. మనం ఆయిల్ వేస్తాం కదా దోశ వేసిన తర్వాత, పైన ఆయిల్ లేకుండా ఇలా గీ దోశ అనమాట. అది కూడా బాగా మంచిగా ఎక్కువ వేయాలి, నెయ్యి ఫ్లేవర్ బాగా తెలియాలన్నమాట. దానికోసం నెయ్యి అనేది తొందరగా అయిపోతుంది. ఈ మధ్య ఎంత చేసినా సరిపోవట్లేదు. ఇదిగోండి ఇంత వచ్చేసింది అనమాట వెన్న. నెయ్యి కూడా చూపిస్తాను మీకు ఫైనల్గా ఎంత అయ్యిందా అనేసి. ఇంకా ఫైనల్గా అయితే ఇక్కడ నెయ్యి కరగబెట్టాను, అయ్యిందనమాట. లాస్ట్ ఇలా మంచిగా ఎర్రగా వచ్చింది, బ్రౌన్ షేడ్లో వచ్చింది అంటే మనకు నెయ్యి అనేది రెడీ అయిపోతుంది. మంచి స్మెల్ అయితే వస్తుంది. ఇప్పుడు ఒక తమలపాకు కడిగి వేసేసి స్టవ్ ఆఫ్ చేస్తే సరిపోతుంది అంతే. చల్లగా అయిన తర్వాత నేను ఒక 2 బాక్సుల్లో స్టోర్ చేసుకున్నాను. డైలీ వాడడానికి ఒకటి, మళ్ళీ ఎప్పుడైనా వాడడం కోసం అనేసి ఇంకో దాంట్లో తీసి పెట్టేసుకున్నాను. అంతా కలిపి వాడతాం కదా, ఎప్పుడైనా దేవుళ్ళకి స్వీట్ చేయాలి అన్నప్పుడు అంతా వాడాల్సి వస్తుంది అని సపరేట్గా ఒక బాక్స్లో తీసి పెట్టేసుకున్నాను. ఇంక ఇదిగోండి నెయ్యి కూడా అయిపోయిందనమాట. ఇక్కడ మధ్యాహ్నం టైంలో అన్నం వండుకుంటూనే ఇంక పనులన్నీ చేశాను. ఈ నెయ్యి ఒక 2 దాంట్లో తీసి పెట్టేసుకొని ఇంక ఈ స్టవ్ అంతా తుడిచి సామాన్లన్నీ కడిగి కిచెన్ అంతా నీట్గా సర్దేసుకోవాలి. ఈరోజు అన్నం ఒకటే అనమాట, పెద్దగా పని అయితే ఏం లేదు. పప్పు ఉదయం చేశాను కాబట్టి అదే పప్పు ఉండింది. ఓన్లీ మధ్యాహ్నం అన్నం ఒకటి చేశాను అంతే.
ఇప్పుడు ఈ స్టవ్ అంతా తుడుచుకొని సామాన్లు కూడా ఎక్కువేం లేవు, అన్నీ కడిగేసుకున్నాను అనమాట. అప్పటికే ఇంకా వంట చేసుకుంటూనే ఇలా పనులన్నీ పూర్తి చేసేసుకుంటాను. ఏదైనా పని ఉంది అన్నప్పుడు ఆ పని వెంటనే అయిపోవాలన్నమాట నాకు. ఇంకప్పుడే మనకు టైం అనేది కొంచెం తొందరగా సేవ్ అవుతుంది. ఆ పనులు కూడా అప్పుడే పూర్తి అయిపోతాయి. తర్వాత కావాలంటే ఖాళీగా కూర్చోవచ్చు అనమాట. ఈ విధంగా ప్లాన్ చేసుకొని పనులు చేసుకుంటుంటాను. ఇదిగోండి ఇది ముందు రోజు చేసిన ఎల్లిపాయ పొడి. ఇంక అన్నం అయితే వండాను. ఇదిగోండి ఇది గోంగూర పప్పు అనమాట. పప్పు చూస్తేనే తెలుస్తుంది, మంచిగా ఉండిందనమాట. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది ఈసారి. గోంగూర మొత్తం 2 కట్టలు వేసాను. ఎక్కువ అవుతుంది అనుకున్నాను కానీ కాకపోతే సరిపోయిందనమాట. ఇంకా నెయ్యి అయితే చూపిస్తున్నాను ఇక్కడ చూడండి. ఇలా 2 దాంట్లలో స్టోర్ చేసుకున్నాను. బాగా వేడిగా ఉందనమాట. ఇంకా ఒకటేసారి బాండి కూడా కడిగేద్దాం ఇప్పుడే, పనిలో పని అనేసి పెట్టేసుకున్నాను. ఇలా 2 దానిలో తీసి పెట్టేసుకొని ఒకటి డైలీ వాడతాను, ఇంకొకటి ఎప్పుడైనా అది అయిపోయిన తర్వాత అయినా వాడుకోవచ్చు అన్నట్లు ఇలా 2 దానిలో పోసుకున్నాను అనమాట. చూడండి మంచిగా ఎర్రగా వచ్చింది కదా నెయ్యి. ఇలా ఉంది అంటే పూసగా వస్తుంది అనమాట. చల్లగా గడ్డ కడితే అప్పుడు పూసలాగా వస్తుంది నెయ్యి. ఇప్పటికే మంచి స్మెల్ అనేది వస్తుంది. ఇంకా మధ్యాహ్నంకంతా ఇలా పనులన్నీ పూర్తి అయిపోయాయి. మనకు వేస్టేజ్ కూడా ఎక్కువ రాలేదు, కొంచెమే గసిలాగా వస్తుందన్నమాట. అది పడేసాను, నెయ్యి వడపోసి అలా బాక్స్లో పోసేసుకొని ఆ గసి అనేది పడేసాను అనమాట. ఇంకా వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.